గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంకెవరిని అలో చేయలేదండి. అప్పటికే మీకు కొంత అవగాహన ఉండుంటుంది. అంటే అవగాహన ఉండేది, కానీ అది ప్రేమ అంటారా మరి, అది కప్పేస్తుందేమో అనుకుంటారు. నాకు మా చెల్లికి ఎందుకు ఎలా అయినా తను బయటకు వచ్చేస్తాడు, హీజ్ అ ఫైటర్, వచ్చేస్తాడే అనిపించి, అన్నకేం కాదు నాన్న చూసుకుంటారు, అన్నకి ఏం కాదనే అనుకునేవాళ్ళము. ఫోన్లో మాట్లాడుకో, ఏం కాదు వచ్చేస్తాడు తను, ఏం ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టు పాట లేకుండా, ఎందుకంటే అప్పుడెప్పుడో నాడ్యూల్ వచ్చి సర్జరీ చేయించాలన్నప్పుడు లతాజీ చేయించద్దు అని చెప్పారు. ఈ విషయాన్ని పంచుకున్నారు మాతో. అవును, ఒక ఇంటర్వ్యూలో. అంటే పాట లేకుండా బాలుగారిని ఊహించుకోలేమండి ఎవరు. అవును, ఊహించుకోలేము. మాట రెండు. ఇంకా ఇప్పుడు కూడా నేను టెలిఫోను రేరు, తను ఎప్పుడైనా చేసినా కూడా ల్యాండ్ లైన్ చేస్తారు ఫోన్, మా పై రూమ్లోకి అనమాట. ఫోన్ తీయగానే ఆ లైన్కి అన్నయ్య చేస్తారని మాకు తెలుసు, నేనమ్మా అన్నని అంటారనమాట. అది అలా రింగ్ అవుతూనే ఉంటుంది మనసులో. ఫోన్ వస్తుంది అంటే ఇంకా ఆ తర్వాత ఆ ఫోన్కి ఇంకా ఫోన్లు రావడం మానేసాయి అనమాట. ఆ ఫోన్ వస్తుందంటే నేనమ్మా అన్నయ్య చేస్తుంటారు, ఇంకా అన్నయ్య కదా ఫోన్ చేస్తారని చెప్పి తీసుకునేవాళ్ళు అనమాట. సో మెనీ థింగ్స్ ఒక్క రోజులో మర్చిపోయే విషయాలు కాదు. అయ్యో, ఎంత జీవితకాలం మీ వెన్నంటే ఒక తండ్రి జీవితాంతం ఉంటుందండి, జీవితాంతం ఉంటుంది. ఎన్ని ప్రయాణాలు. తను చనిపోయిన తర్వాత ఒక 1 month తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే నా వల్ల అవ్వలేదు అసలు. ఎందుకంటే మేము పక్కనే నెక్స్ట్ స్ట్రీట్లో తను ఉంటారు. తను బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చేసేవాడు, బయలుదేరుతున్నావా ఎయిర్పోర్ట్కి అని. తను ముందు వెళ్ళిపోతే అక్కడి నుంచి నాకు ఫోన్లు చేసేవాడు. ఎంతసేపు ఓవర్సీస్కి అయితే మరి వీసాలు ఇవన్నీ చెకింగ్ ఉంటుంది, ఇంకా రాలేదు, నువ్వు వెయిట్ చేస్తున్నావు, తొందరగా రా. ఆ ఎయిర్పోర్టు అక్కడ వెళ్ళటం, అందరం కలిసి వెళ్ళటం, చాలా రోజుల వరకు నాకు చరణ్కి అది చాలా కష్టం అనిపించింది, ట్రావెలింగ్ అనమాట. తర్వాత మాకు మేమే నెమ్మదిగా ఇలా అనుకొని, నాన్న కష్టపడి బెడ్లో ఉండి ఇంటి చేసే కంటే కూడా వెళ్ళిపోయారు ఆయన ఒక రకంగా. అలా సర్దుకొని వాడికి సర్ది చెప్పి. ప్రేమ నుంచి మనకి చిన్న కోపం కూడా వస్తుంది. అన్నయ్య కోవిడ్ టైం ట్రావెల్ చేయొద్దంటే వెళ్ళిపోయారు మీరు ఇలాగా పాట పాడడానికి అని. ఒక్క కించితైనా అలాంటి ఒక ఆలోచన వచ్చిందా, ఎందుకు పాడడానికి వెళ్ళిపోయారు అన్నయ్య, అంత రిస్క్ తీసుకుని ఎందుకు వెళ్ళారు మీరు అని? అంటే తను వెళ్ళారు అని నాకు తెలియదండి. యాక్చువల్గా సుధాకర్ గారికి ఫోన్ చేశారట ఆయన, ఇట్లా వద్దాం అనుకుంటున్నాను, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని. తను అక్కడే ఉన్నారు అప్పుడు. ఆ లెవెల్లో రామోజీ ఫిలిం సిటీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారండి, నేను షూట్ చేస్తున్నానని చెప్పారటమాట. ఆయన కూడా మనసులో అది ఉండిపోయింది, నేను ఎందుకు చెప్పాను అలా అని. వదిన అందరూ చెప్పారట. ఈ విషయాలని నాకు తెలియదు, తను అక్కడ ఉన్నారు, తను మధ్యలో వెళ్తున్నారని. ఒక 1 month ఎక్కడికి వెళ్ళలేదు, 1 dayకి వెళ్తున్నారని కూడా తను వెళ్ళిపోయాక తెలిసింది మాకు. తెలిసిన తర్వాత తను వచ్చాక మామూలుగా ఉన్నారు, 1 week బాగున్నారు. సరే పర్వాలేదులే, వెళ్ళారు, బాగానే ఉన్నారు. రావటం కొంచెం జలుబుతో అట్లా వచ్చారు, బాగానే ఉన్నారు, మామూలు జలుబే అన్నారు, అయింది. నెక్స్ట్ రాఖీ, నేను ఫోన్ చేశాను అనమాట. ఆ రాఖీ రోజు ఫోన్ చేశాను, 5th ఏదో అయిందండి అది. ఫోన్ చేసి ఎప్పుడు ఇంటికి వెళ్తాను నేను అంటే, రామా ఇంటికి రా, వచ్చి రాఖీ కట్టు అన్నారు. ఇప్పుడు వస్తున్నాను, బయలుదేరుతున్నాను. మళ్ళీ ఫోన్ చేశాడు తను, వద్దమ్మా నాకు కొంచెం జలుబుగా ఉంది, ఎందుకైనా మంచిది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు రేపు వచ్చి కట్టు, చెక్ ఎందుకు ఇప్పుడు జలుబు ఉంది, నువ్వు వచ్చి మళ్ళీ. అప్పుడు కొంచెం పీక్గా ఉంది కదండి. అవును, కోవిడ్ చాలా భయానకంగా ఉందండి. సరే అన్నాను, అదే మాట్లాడింది నేను లాస్ట్. తను హాస్పిటల్కి వెళ్ళారు, ఇంకా అక్కడే ఉండిపోయారు. అయ్యో భగవంతుడు. బట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ హిమ్ అండి, అంతే. ఎందుకంటే తనకి ఎవరన్నా డల్గా ఉన్నా, ఎప్పుడు ఒక రకంగా మూడ్ అవుట్లో ఉన్నా తనకి ఎప్పుడు నచ్చదు. అందరూ నవ్వుతూ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అనేదే. నవ్వుతూ ఉండేవాళ్ళంటే తనకు చాలా ఇష్టం అసలు ఫస్ట్. సో మమ్మల్ని మాకు మేమే బూస్టప్ చేసుకొని మేమే అనుకున్నాం అనమాట. ఈ సంవత్సరం నేను పల్లవి అందరం కలిసి ఎవ్రీ ఇయర్ వీల్ సెలబ్రేట్ ఎస్పీబీ, అంతే. ఆయనకేమి ఇష్టం అది చేద్దాం, పాటలు పాడుకోవడం, అంత్యాక్షరీలు ఆడుకోవడం, ఇలా చేద్దాం మనం. ఇలా ఊరికే బాధపడి లాభం లేదు, వీల్ సెలబ్రేట్. గొప్పగా ఉందండి మీ ఆలోచన, బాలుగారి ఆలోచన లాగే ఉంది. మొత్తం పాట మాట ప్రయాణం అన్నయ్యతో మీరు కలిసి ఈ బ్యూటిఫుల్ లైఫ్ని షేర్ చేసుకున్నారు శైలజ గారు. అన్నయ్య నుంచి మీరు నేర్చుకున్న, అంటే చాలా మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన ఒక 2-3 విషయాలు, గుణాలు. అఫ్కోర్స్ మీ నమ్రతను చూస్తే అర్థమైపోతుంది అందరికీ. బాధ్యత అండి అది చాలా. అంటే తను
ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, తనకు దగ్గరయ్యాడు అంటే మొత్తం బాధ్యత తీసుకుంటాడు. ఆషామాషిగా కాదు, చాలా. అలా చెప్పాలంటే ఎన్ని ఫ్యామిలీస్ తన మీద ఆధారపడి ఉన్నాయి. తను లేడు అనేటప్పటికీ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు. ఒక బాధ్యత తీసుకుంటే తను సంపూర్ణంగా దాన్ని నిర్వర్తించేవాడు. లేకపోతే నువ్వు బాధ్యత తీసుకుంటే మటుకు దాన్ని సంపూర్ణంగా చేయాలి. తర్వాత కృతజ్ఞత. తనకి ఎవరన్నా ఇంత చిన్నది చేస్తే చాలు, దాన్ని ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని వాళ్ళ జీవితం అంతా సహాయం చేస్తారు వాళ్ళకి. ఈ 2 విషయాలు నేను బాగా గమనించానండి. తన ఫ్రెండ్స్ కానీ, ఆ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ కానీ ఎవరు బాగాలేదన్నా కూడా నా చేతనైన సహాయం ఇది. నాకు తర్వాత తను పోయాక చాలా విషయాలు తెలిసాయి అన్నమాట. డ్రైవర్కి కొంత డబ్బులు ఇచ్చి హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ కొన్ని హాస్పిటల్స్కి పంపించి, ఫలానా వాళ్ళకి ఈ డబ్బులు ఇచ్చిరా, ఫలానా హాస్పిటల్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేసిరా, ఇవన్నీ చెప్పు. ఎవరు పంపించారంటే ఏం లేదు, వచ్చేసాయి అని ఇలా రోజు పంపించేవారు. అలా చాలా రకాల హెల్ప్ చేశారనండి. చాలా. ఇంకా ఫ్యామిలీ అయితే చెప్పక్కల, మా సిస్టర్స్ని కానీ అందరినీ కానీ అసలు ఒక కొండ మా వెనకాల, పెద్ద కొండ అనమాట. తను లేడు అంటే ఫస్ట్ అనిపించింది, ఓకే తను లేడు, ఆ బాధ్యత ఎలా, దాన్ని ఎలా మోయాలి ఇప్పుడు మనం ఏమి యాడ్ అవడం ఇది కాదు. తనేం చేశాడో దాన్ని మనం తీసుకోవాలి బాధ్యత, అంతే కదండి. అలా వదిలేయలేం కదా. తను చేసిన బాధ్యతలు పట్టుకున్న తనకేది మోటివేషనో అదే తీసుకొని ఆ దారిలో మనం నడవాలి. సో ఇదే కొంతవరకు తీసుకోగలిగారా మీరు? అంటే ఒక 25% వరకు తీసుకోగలిగానండి. తీసుకోగలిగాను. అది కూడా తను హెల్ప్ చేస్తేనే, తన పైనుండి ఆశీర్వదిస్తేనే అండి, అంతే. లేకపోతే మనం అంతకంటే ఏమీ చేయలేం. ఇంకంతకంటే ఆయనకి మనం ఇచ్చేది ఏమీ లేదండి. మనం ఏమి ఇస్తాం ఆయనకి చెప్పండి? ఆయనకి నచ్చినట్టు ఆయన వేసిన దారిలో మనం నడవటం, అంతే. ఆయన గుర్తుపెట్టుకోవడం, ఆయన చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అవి మనం చేయగలగటం, అంతే. ఏ పారిజాతాలు ఇవ్వగలము? అన్నయ్యకి ఇష్టమైన పద్యం కదా ఏదండి? మీరు పాడేవారు ఒక పద్యం చాలా ఇష్టం అని. ఏ పారిజాతాలు ఇవ్వగలము? నాకు చాలా ఇష్టం అండి నిజంగానే. అది ఇది తనకు కూడా వర్తిస్తుంది. అందుకనే మీరు ఆ మాట అన్నారని. ఏ పారిజాతం ములియగలనో చెలి, గిరిమల్లియలు తప్ప, గరిక పూలు తప్ప, ఏ కానుకలను అందించగలనో సఖీ, గుండెలో తులదాచుకున్న వలపులు తప్ప, జగతిపై నడయాడు చంచలావల్లిక, తరుణియాకృతి దాల్చు శరదిందు చంద్రిక, శరదిందు చంద్రిక, కలువ పూల చెంత చేరి కైమోడు పుసేతును, నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలని, మబ్బులతో ఒక్కమారు మనవి చేసుకొందును, నా అంగన ఫాలాంగణమున ముంగురులై కదలాలని, చుక్కలతో ఒక్కసారి సూచింతును నా ప్రేయసి, నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలని, పూర్ణ సుధాకర బింబంబునకు వినతి సేతును నా పొలతికి, ముఖబింబమై కళలు దిద్దుకోవాలని, ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థింతును
కడసారిగా నా రమణికి బదులుగా ఆకారము ధరించాలని. అద్భుతంగా ఉందండి, థ్యాంక్ యూ. అద్భుతం. ఆ రవ్వలు కానీ సిన్సియరిటీ ఇన్కార్నేట్. అయ్యో, ఇప్పుడు డబ్బింగ్ చెప్పట్లేదా శైలజ గారు మీరు? లేదండి, డబ్బింగ్ చాలా రోజులైందండి. అంటే ఇక్కడి నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక కొన్ని సినిమాలకు చెప్పాను. ఆ తర్వాత లేదు, చెప్పడం మానేసి. పిలవలేదు, చెప్పడం మొత్తం చాలా సినిమాలకు చెప్పారు. దాదాపు 60 to 70 సినిమాలు చెప్పానండి నేను. యాక్చువల్ అంటే అన్ని డబ్బింగ్ టు డబ్బింగ్, మలయాళం డబ్బింగ్, కన్నడ డబ్బింగ్, తెలుగు డబ్బింగ్, తెలుగు స్ట్రైట్, తమిళ్ స్ట్రైట్. మలయాళం మరేమా? మలయాళం కొరచ్ అరి, కానీ చాలా కష్టం కదండి. అంటే చాలా కష్టం అండి. అంటే పాడడం కూడా చాలా కష్టం మలయాళం. ఎన్ని నాళ్ళు ఉంటాయో, ఎన్ని రాళ్ళు ఉంటాయో. అమ్మో, ఎలా నేర్చుకున్నారు? నాకు దాస్ గారు నేర్పించారు, దాస్ గారు. ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాడాను. ఆయన కూర్చోబెట్టి నేర్పించి నాకు ఒక కితాబ్ కూడా ఇచ్చారు. అన్నయ్య గారు చెప్పారు, నీకంటే తన ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది మలయాళం అని. సో ఆయన నేర్పించారు ఎలా అన్నారు. తర్వాత ఆ పట్టుకోవడం కూడా వచ్చింది నాకు. వాళ్ళ ఒక ఫ్లో ఉంటుంది మలయాళంలో, జ్ఞాన్ ఎందో పోయి ఇందు వరే వరు అట్లా ఉంటుంది కదా, అది పట్టుకుని అది వచ్చిందనమాట. అందుకని మలయాళం కొంచెం అర్థమవుతుంది కూడా. కొంచెం సాంస్క్రిట్ ఎక్కువ ఉంటుందండి మలయాళం. అది అందమైన పదాలు, పువ్వుల్లో చాలా రేర్ పదాలన్నీ వస్తుంటాయి వాళ్ళ పాటల్లో చాలా. సో అయితే మలయాళంలో డబ్బింగ్, తమిళ్లో డబ్బింగ్, తెలుగులో డబ్బింగ్. అంటే మలయాళం నుంచి తెలుగులో డబ్బింగ్ చెప్పాను. ఓహో, మలయాళంలో మీరు డబ్బింగ్? అయ్యో భలే వాళ్ళే, మలయాళంలో నేను డబ్బింగ్ చెప్పడం ఏంటండి. అంటే కన్నడ సినిమాలు, మలయాళం సినిమాలు తెలుగులో డబ్బింగ్ చెప్పాను. తమిళ్లో డైరెక్ట్గా చెప్పాను, మామూలుగా డబ్బింగ్ చెప్పాను సినిమాలకి. తెలుగులో యాజ్ ఇట్ ఇస్ మీకు తెలుసు డబ్బింగ్. నిన్నే పెళ్ళాడతాలో అది అల్లరి పిల్లే కనిపిస్తుంది మీ డబ్బింగ్. ఆఫ్ కోర్స్ చాలా సినిమాలు మీరు, కానీ ఈ రెండు మీరు కంటిన్యూ చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా అడిగేసేవారా నాకు జస్ట్ మై రెమ్యూనరేషన్ అని? అంటే కొంచెం జంక్ ఉంటుంది కదా మనకి. నేను నా రెమ్యూనరేషన్ గురించి నేను ఎప్పుడు అడిగేదాన్ని కాదండి, టు బీ ఫ్రాంక్. నిజంగా అది ఒక్కసారి నాకు మైనస్ కూడా. అవును, ఎందుకంటే విఠల్ గారు ఉండేవారు, బాలు గారు, ఆయనే చూసుకునేవారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇంత అడగాలి, ఇంత చెప్పాలి, అది తెలీదు నాకు. అవును, తెలీదు. ఆ తర్వాత నెమ్మదిగా నేర్చుకున్నాను అనమాట. ఫీల్డ్లో ఉండాలంటే మనం తప్పదు కదా, మనం మన కష్టానికి ఫలితం కూడా ఉండాలి కదా అని చెప్పి. మీ సాధన ఏగా అండి, అసలు డబ్బింగ్ చెప్తే వాయిస్ చాలా స్ట్రెయిన్ అవుతుందండి. అవును, చాలా స్ట్రెయిన్ అవుతుంది. పాడడానికి కూడా రఫ్ అయిపోతుంది వాయిస్. ఒకరోజు డబ్బింగ్ చెప్పి ఆ రోజు సాంగ్ పాడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందులో కొన్ని సినిమాలు ఎక్కువ నేను చెప్పిన అరుపులు అలాంటివి ఉన్నాయి, ఎమోషనల్ ఉన్నాయి అనుకోండి, అవి చాలా చాలా కష్టం. చాలా మనం ఎక్కువ మాట్లాడితేనే యాక్చువల్గా గొంతు దెబ్బతింటుంది. పాడడం వల్ల దెబ్బతిందండి, మాట్లాడడం వల్ల దెబ్బతింటుంది. మీకు అడ్వాంటేజ్ మీ గొంతు చాలా రౌండెడ్, యంగ్, హై పిచ్ వాయిస్. భగవంతుడి అనుగ్రహం అండి అది నిజంగా. మంచి చక్కటి, ఇప్పటికీ అదిగా యంగ్గా ఉందని ఇందాక మొదలుపెట్టింది. అలాగే మీ పాట విని మీ వారేమంటారు సుధాకర్ గారు? ఆయన ఎప్పుడు పాడమంటారండి. ఆయన ఎప్పుడు నేను పాడుతుంటే తనకు చాలా ఇష్టం, ఈ పాట పాడు, ఆ పాట పాడు అంటారు. అలాగే గెస్ట్లు ఎవరన్నా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు అడగక్కర్లే, ముందు ఏం చెప్పేస్తారు, మీకోసం ఒక పాట పాడుతుంటాను. అయ్యో ఎంత బాగుందండి. సో అది ఇబ్బందే లేదు తనకి. నా పాటలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఇంకా బాగా ప్రోత్సహిస్తారు. మీకు అభ్యంతరం లేకపోతే వారు మిమ్మల్ని బాగా అడిగి పాడించుకునే పాట మీ పెళ్ళైనప్పటి నుంచి? ఎప్పుడు అడిగించుకుని ఎక్కువగా ఆయన హిందీ పాట ఆచార్య పరదేశి పాడమంటారండి, చాలా ఇష్టం. మధుమతిలో అది చాలా ఇష్టం. హిందీ పాటలు ఎక్కువ అడుగుతారు. పాడతారా సుధాకర్ గారు కూడా పాడతారా? లేదు, అసలు నటనలోనే వద్దంటారు. నేను వింటే చాలు, పాడొద్దు అంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు పాట. అండ్ కొన్నిసార్లు చెప్తారు కూడా, నువ్వు ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్గా పాడుంటే బాగుండేది, ఆ బాలుగారు చూడు అక్కడ ఎలా పాడారు అవి చెప్తాను. నేను చెప్పాను, ఉన్న దాంట్లో 50% వస్తుంది బాలుగారు ఉంటే, దానికంటే ఎక్కువ రాదు. మరి ఇంత బిజీగా ఉండే శైలజ గారికి వంట వచ్చా అని అడగచ్చా? అంటే వంట చేయాలి అందరూ అని కాదు, కానీ మీ బాలు గారు భోజన ప్రియులు అని తెలుసు, మీ ఇంట్లో అందరూ భోజన ప్రియులు. సుధాకర్ గారు కూడా భోజన ప్రియులు. సుధాకర్ గారికి ఏం వంట చేసి పెట్టుంటారు? సుధాకర్ గారికి ఏం చేసినా తింటారంట.
బాగా అందరం వెజిటేరియన్స్ మేము, ఎగ్ కూడా ఎవరు తీసుకోరు. నాకు వంట బాగా వచ్చు, నాకు ఇష్టం వంట చేయడం, నాకు బాగా ఇష్టం అనమాట. అన్ని రకాలు చేస్తా. మా బాబుకి నార్త్ ఇండియన్ ఇష్టం, అవి చేస్తాను. సుధాకర్ గారికి ఎక్కువగా పచ్చళ్ళు, కారాలు, పొడులు ఇవి కావాలన్నమాట. సో ఆయనకి అవి అంటే మనుషులు ఉన్నా కూడా నాకు వంట తెలిసిపోతుంది కదా. అంటే ఎవరు లేకపోయినా కూడా నేను చక్కగా చేసుకోగలను. ఎవరి మీద ఆధారపడక్కర్లేదు వంట గురించి. కానీ ఏ విషయంలోనూ ఎవరు లేకపోయినా మనం గడపగలగాలి కదండి ఫస్ట్. అవును. సో వంట పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాం. మా మామగారే నాకు కుక్కర్ పెట్టడం నేర్పించారు. అరేంజ్ మ్యారేజ్ కదండి? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అదే ఇప్పటికీ అందరికీ అదే డౌట్, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్, మాది పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. కానీ బాగా షూర్గా ఎస్ అనేసారా, లేకపోతే ఎలాగో అందరు అమ్మాయిలాగా ఇంట్లో చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారంటే మంచిగా చెప్పారు నొప్పేసుకున్నారా, లేక మీరేమన్నా? అంటే నన్ను అడగడం అంటూ ఏం లేదండి. మార్నింగ్ లేపి వాళ్ళని ఎంగేజ్మెంట్ అన్నారు అంతే. అలా అంటే నాకు అంటే చాలా సంబంధాలు ఎక్కువగా నాకు అమెరికా సంబంధాలు అలా వచ్చేవండి. నేను ఎప్పుడు చెప్పేదన్నమాట, అమెరికాకు వెళ్ళే క్వశ్చనే లేదు, నేను చెన్నై దాటి వెళ్ళను ఎక్కడికి, అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాలి. ఇవన్నీ అన్న తర్వాత మా అమ్మగారు మా అన్నయ్య వెళ్ళి, మా అమ్మగారు చెప్పారు మేము ఊరికే వెళ్ళి చూసి వస్తాం, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, శుభలేఖ సుధాకర్ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఉన్నారు చూస్తాం, మనకు నచ్చితే మాకు నచ్చితే అప్పుడు చెప్తామన్నారు. అది చెప్పాలి కదా, నాకు నచ్చింది నచ్చలేదని. మార్నింగ్ లేచి నీకు ఎంగేజ్మెంట్ అంటే ఎలా ఉంటుందండి, కోపంగా ఉంటుంది. ఆ రోజంతా కొంచెం సీరియస్గా ఉన్నా. బట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది అనుకోండి. తర్వాత మళ్ళీ పాపం ఆయన కూడా చెప్పారు, నాకు కూడా అలాగే చెప్పారు, మార్నింగ్ లేపి నీకు ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకురా అమ్మాయికి అని చెప్పారు. ఇంతకీ కొంచెం లేట్గా అడుగుతున్నాను, నచ్చారు కదా? నచ్చారు కదండి, ఎందుకు నచ్చరండి, మంచి మనిషి అండి. ఊరికే అన్నాను ఏదో సరదాకి. కానీ లేదు, ఎందుకంటే అమ్మ అన్నయ్య వీళ్ళు సెలెక్ట్ చేశారంటే డెఫినెట్గా మంచి వాళ్ళనే చూసి సెలెక్ట్ చేస్తారు. మీ అబ్బాయి శ్రీకర్? ఒక బాబు అండి మాకు. వాడు MBA ఇన్ మీడియా మేనేజ్మెంట్ చేసి ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేసి చెన్నైలోనే చేస్తున్నాడు. నట వారసత్వం వచ్చిందా, పాట వారసత్వం వచ్చిందా? పాటలంటే పిచ్చి, మ్యూజిక్ అంటే ఏ వారసత్వం రాలేదు. వాడు జాబ్ చేసుకుంటూ హాయిగా ఉంటాను, పాటలు వింటూ. సినిమాలు పిచ్చి అనమాట, సినిమాలు చూస్తాడు బాగా అనలైజ్ చేస్తాడు, అవన్నీ చేస్తాడు. వాడు ఉండే వింగ్ కూడా అందులోనే పనిచేసేది కూడా. సో వాడికి పాటలు చాలా ఇష్టం. అంతో పాట రాకుండా ఉండదు కదా? వచ్చుండి అంటే శృతి ఉంది నాకు తెలిసి. నా ముందర ఎప్పుడు పాడలేదు. నా నీస్ ఒకసారి రికార్డ్ చేసి పెట్టింది, వాడు ఎక్కడో వాళ్ళ పిల్లలందరూ పాడుతుంటే వాడిని కూడా పాడమని. శృతి ఉంది, పాడగలుగుతాడు. అండ్ చెప్తాడు, ఈ పాటలాగా ఉంది కదమ్మా, ఈ పాట ఈ రాగం ఒకటేనా అట్లా అడుగుతాడనమాట. ఈ పాటలోంచి తీసుకున్నారేమన్నా అవన్నీ తెలుస్తాయి. అంటే ఏ రకంగానూ ఇటు మా అబ్బాయి కానీ మా వారు కానీ నా కెరియర్కి ఎప్పుడూ ఇబ్బందిగా లేదు, నో చెప్పరు. ఇంకా నువ్వే టిమిడ్గా ఉంటావు, వెళ్ళవు, ఇంకా ప్రోగ్రామ్స్ అవి చేయొచ్చు కదంట. నేను కంఫర్టబుల్గా ఉన్నాను చాలు, నాకంటూ కొంచెం టైం కావాలి నా మెడిటేషన్స్కి. నాకు వాటి మెడిటేషన్ చేస్తారా? చేస్తాను, డైలీ చేస్తాను. రమణ మహర్షి? లేదండి, కామ్గా కూర్చుంటా. నా గురువు గారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, కంచిపీఠ. సో కామ్గా కూర్చుంటాను. నాలో ఉండే బ్యాడ్ అంతా పోవాలి, అందరి పట్ల లవ్ రావాలి. ప్రస్తుతం అందరి గురించి అందరూ బాగుండాలనుకోవాలి. అది కష్టం కదండి. మనం ఎంత లేదన్నా ఎక్కడో ఒక చోట ఏదో కోపాలు వస్తాయి ఒకళ్ళ మీద, అవేవి రాకుండా ఉండాలి. కానీ మానవ మాత్రలకే అది సహజం కదా? సహజం. అసలు కూర్చున్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయండి, అప్పుడే వస్తాయి. ఎప్పుడు లేని అన్ని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి అన్నమాట. అదే సాధన అనుకుంటాను నేను, వాటిని తీసేయడం. నలుగురు బాగుండాలనుకోవటం. సగం మనల్లో కానీ అసూయ లేకపోతే మనం హ్యాపీగా ఉంటామండి, ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత రోజు ఇంట్లో అంటే ప్రయాణాలు లేకుండా ఇంట్లో ఉంటే రోజు క్రమం తప్పకుండా అమ్మవారి దగ్గర పాటలు పాడతానండి. మా అమ్మవారు ఉంది అంటే నాన్నగారి కోసం ఒక త్యాగరాజ కృతి, ఆ రోజు ఏదైతే ఆ అమ్మవారికి ఒక కృతి. ఇప్పుడు ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి ఒక కృతి, అలా పాడుకుంటాను. దేవుడి దగ్గర పాడడం అలవాటు. దేవుడు కచేరీ ఉన్నప్పుడు కూడా ఆ సాంగ్స్ దేవుడి దగ్గర పాడుకుంటా, ప్రాక్టీస్ చేసి. ముందు ప్రాక్టీస్ చేసి దేవుడి దగ్గర ఏ పాటలు అయితే అన్ని వాళ్ళకే స్టేజ్లో బాగా రావాలని కొత్త పాట పాడుతున్నాను అనుకోండి స్టేజ్లో, అది ప్రాక్టీస్ చేసి వాళ్ళ ముందర పాడి పాడతాను. చక్కగా ఇంటికి రాగానే తులసి కోట పైన దర్శనం ఇచ్చి ఎంత అందంగా ఎంత కళకళలాడుతూ కనిపించింది తులసమ్మ. తర్వాత పైకి రాగానే అగరత్తుల సువాసన భలే. నాకు కావాలని సపరేట్గా పెద్ద రూమ్ కట్టించుకున్నానండి, దేవుడి రూము.
సో నేను ఇష్టదైవం అమ్మవారేనా? అమ్మవారే, లలితమ్మ. లలితమ్మ. మీరు ఆ నిండుగా అమ్మవారి లక్షణాలన్నీ అంటే ఒకవైపు సౌమ్యం, ఇంకోవైపు సముచితమైన రౌద్రము అన్నీ కలగలిసి అలా చక్కగా ఉన్నారు మీరు. అందుకని అమ్మవారి అంటే నేను నమ్ముతానండి, అమ్మవారి ఏ దైవం మనకి దగ్గరైతే ఆ దైవంలోని కొన్ని ఎనర్జీస్ అంటాం కదా, ఎనర్జీస్ తప్పకుండా ఉంటాయండి. ఇప్పుడు అందరు దేవుళ్ళు అమ్మవారే అనుకోవచ్చు మనం, సకల దేవుళ్ళు అమ్మవారే అనుకోవచ్చు. ఆ ఒక ఎనర్జీ ఉంది అక్కడ, ఆ ఎనర్జీ నన్ను కాపాడుతుంది. ఇప్పుడు ఒక్కడ గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎవరి మీదన్నా మనం ఆధారపడ్డాం అనుకోండి, వాళ్ళు ఒక్కసారి మనల్ని బెట్రే చేసినప్పుడు మనకి జీవితం మీద ఒక రకమైన భయం, విరక్తి వస్తాయి. భగవంతుడే మన స్నేహితుడు అనుకోండి, భగవంతుడు భయపడకూడదు, మనం స్నేహితుడు అనుకోవాలి. అన్నీ చెప్పుకున్నాం అనుకోండి, అంటే మీరు ఆయన వింటాడు తప్పకుండా. ఒక ఎనర్జీ ఉంది. అది మీకు ఏమన్నా ఎప్పుడైనా స్వయంగా అవగతం అయిందా? అంటే ఇలా విన్నారు, నా మొరని భగవంతుడు ఆలకించాడని. అంటే కొన్ని షేర్ చేసుకోవచ్చు, కొన్ని షేర్ చేసుకోలేము. బట్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. అంటే ఇది అడగడానికి కూడా ఇది చాలా అత్యంత వ్యక్తిగత ప్రపంచంలోకి రావడం కాదు, కానీ దీనివల్ల ఇంకో 10 మందికి నమ్మకం కలుగుతుందండి. అంటే ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మనకి దేవుడు ఉన్నాడా లేడా, దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది రకరకాల. నా ఉద్దేశంలో దేవుడు అంటే ప్రేమేనండి. ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్. అది దాని మీద మనం ఫోకస్ చేసామంటే తప్పకుండా పనిచేస్తుందండి. చిన్న ఒక ఎగ్జాంపులే నేను చెప్తాను, నా లైఫ్లో నాకు జరిగిన ఎగ్జాంపుల్ నేను చెప్తాను. చెప్పండి. మా ఇంట్లో మీరు ఇప్పుడు వచ్చారు కదా, అక్కడ మామిడి చెట్టు ఉంది, పెద్ద మామిడి చెట్టు. ఓవర్ నైట్ దానికి అంత పెద్ద తేనె పట్టిందండి. అవి కొండ రాతి తేనెటీగలట. అది ఎంత అంటే పోర్టికో కార్ దగ్గరకు తగులుతుంది, అంత పెద్దది పెట్టేసింది. ఒక 3 daysలో పెరిగిపోయింది. బయట వాళ్ళందరూ వచ్చి మాకు చెప్పారు, మీరు తీయించేసేయాలి, అది పిల్లలు ఏమన్నా క్రికెట్ ఆడుతూ బాల్ అది తగిలింది అనుకోండి, అవి రేగాయంటే కష్టం. పోలీసులు కూడా వచ్చి చెప్పారు, వాళ్ళెవరో పోలీసులకు చెప్పి వాళ్ళు కూడా చెప్పారు మీరు తీయించేయండి మేడం అని. మనుషుల్ని పిలిపించాం, వాళ్ళు చూసి అమ్మ ఇవి రేర్గా వచ్చే తేనెటీగలు, మీరు రేపు 10 గంటలకు మేము వస్తాము, మీ నైబర్హుడ్ చెప్పండి చుట్టుపక్కల వాళ్ళకి లోపల ఉండమని, ఒక్కసారిగా మందు కొట్టాలి, అది ఎంత పెద్దదిగా ఉంది అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు వస్తామని. నేను ఈవినింగ్ 6 o'clock మెడిటేషన్ కూర్చుంటాను. సరే నేను పైకి వెళ్ళి ఆ అమ్మవారి దగ్గర కూర్చొని నేను కమ్యూనికేట్ తేనెటీగలతో అనమాట. అంటే నేను మాట్లాడుకుంటూ ఉన్నా వాటితో, చచ్చిపోతారే మీరు, వాళ్ళు వచ్చి మందులు కొడతారు, నాకు ఇష్టం లేదు, మన ఇంట్లో ఇలా జరగడం, వెళ్ళిపోండే మీరందరూ, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నానన్నమాట. మామూలుగా పిచ్చిగా, నాకేం అది ఏదో జరగాల నేను కాదు, వెళ్ళిపోండే, ఒక్కళ్ళు చచ్చిపోయినా కూడా నాకు బాధగా ఉంటుంది కదా, మా ఇంట్లో మీరందరూ ఉన్నారు, ఇన్ని రోజులు ఉన్నారు కదా, ఏమీ చేయలేదు అంటే. నైట్ అయితే అవన్నీ వాకిట్లోకి వచ్చేసేవండి, లైట్ చుట్టూ బ్లాక్ అనమాట, మబ్బులాగా అలా ఉండేవన్నమాట. తలుపు తీయాలంటే భయం వేసేది. ఒక 15 రోజులు అయింది అలా. సరే నేను ప్రే చేసుకునేటప్పుడు మటుకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. కాల్స్ వచ్చినా కూడా, ఎవరన్నా వచ్చినా కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు. లోపల మా డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి డబడబడబడబడబా తలుపు కొట్టాడు. నాకు ఎవరికన్నా ఏమన్నా అయిందా, అంత ఎదుగా ఎవరు కొట్టరు కదా, నేను మెడిటేషన్లో ఉన్నానంటే ఎవరు తీరు కదా. నేను తీల తలుపు ఆమెను బయటకు వచ్చేసి కిందికి వచ్చి ఏంటి అన్న, మేడం మీరు ఒకసారి పైన వరండాలోకి రండి, మీరు రండి మేడం అంటే అసలు తేనె పట్టు లేదు. ఎలా? తేనె పట్టు లేదు. తేనె పట్టు ఈగలు వెళ్ళిపోతే ఉంటుంది కదండి, ఆ వ్యాక్సు లేదు. వీళ్ళందరూ చూశారు. ఆ అబ్బాయి అప్పుడే నన్ను మీరు చూడ్దురు రండి, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు బయట, డ్రైవర్స్ అందరూ, మా డ్రైవరు పక్కన డ్రైవర్లు అందరూ. ఇది మనకి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది తార్కాణం అండి జరిగింది అని. ఉన్నట్టుండి ఒక వర్ల్విండ్ లాగా లేచిందట, అది మొత్తం లేచి వీళ్ళందరూ భయపడిపోయారట, మన మీదకి వస్తుంది అని చెప్పి అందరూ ఎవరెవరు ఇళ్లలోకి వాళ్ళు పరిగెడుతున్నారట. ఒక్కసారి పైకి వెళ్ళిపోయినాయండి అన్నీ, మొత్తం వెళ్ళిపోయినాయి. అద్భుతం కదా ఇది. అద్భుతం అంటే అసలు నాకేం అర్థం కాల. నేను ముందు దేవుడి రూమ్లోకి వెళ్ళి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పా, అమ్మ థ్యాంక్స్, నువ్వు నాకు హెల్ప్ చేసావు, అవి చచ్చిపోకుండా నా మాట విన్నాయి. ఏదో పిచ్చిగా మాట్లాడుకుంటాను నేను. అమ్మవారు, మా అబ్బాయి కూడా అంటుంటాడు, ఏంటమ్మా ఎవరో ఫ్రెండ్తో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడేసుకుంటూ ఉంటావు ఏంటి అంటే. నా ఫ్రెండే దేవుడు అని మాట్లాడుకుంటాను. ఒక ఎనర్జీ, అది లలితమ్మ కావచ్చు, శివుడు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక ఎనర్జీ ఉంది, అది నా మాట వింటుంది, చెప్పుకుంటాను. ఇది జరిగిందంటే నాకు మా నేను వాళ్ళందరిని అడిగాను, మీరందరూ ఉన్నారు కదా, ఒక మొబైల్తో ఒక
తీసుంటచ్చు కదా పిక్చరు అని. మేడం అంత అది చూస్తుంటే మాకు మమ్మల్ని ఎక్కడ కొడతాయో అని చెప్పి మేము పారిపోయాం మేడం. అసలు అంత వితిన్ 10 seconds వెళ్ళిపోయినాయండి మొత్తం. అద్భుతం. ఏమీ లేదు, అద్భుతం నిజంగా. నేను అదే అనుకున్నాను. మనం ఏమనుకున్నాం, వాటికి ఏమీ కాకూడదు అనుకున్నాం, వాటికి మంచి జరగాలనుకున్నాం. చెడు స్వార్థం ఏమీ లేదు. పక్క రోజు వాళ్ళు వచ్చి వేరే వాళ్ళని పెట్టి తీయించారా మేడం, మేము వస్తామని చెప్పాం కదా, మీరు వేరే వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చుంటారు అందుకని మీరు తీయించారు. లేదు బాబు అవి వెళ్ళిపోయాయంటే వాళ్ళు నమ్మరు. సో ఇట్లా చిన్న చిన్నవేనండి, అవి మనకి ఎంత ఒక ఎనర్జీని ఇస్తాయి తెలుసా అండి. ఇలాంటి సంఘటనలు కదా చాలా ఎనర్జీని ఇస్తాయి. అంటే రీకన్ఫర్మేషన్ కదండి, అది నమ్మే వాళ్ళకి తెలుస్తుంది. అవును. పరిపూర్ణమైన జ్ఞానం నుంచి వచ్చిన ఒక శాంతం మీలో కనిపిస్తుంది శైలజ గారు. అంటే ఇవాళ మీరు పంచుకున్న విషయాలన్నీ నిజంగా చాలా అత్యంత మీ అంతరంగిక ప్రపంచంలోకి మాకు ఒక అవకాశం ఇచ్చారు. తొంగి చూసి మీ జీవితం గురించి తెలుసుకోవడం, అందరికీ చెప్పడం ద్వారా చాలామందికి ఒక కనువిప్పు, ఒక పాఠం అని అనలేను, బట్ చాలా విషయాలు నేర్చుకోవడం. ఏం లేదండి, అందరికీ యాక్చువల్గా అందరికీ తెలుసండి. ఇప్పుడు మీకు తెలీదా చెప్పండి, నేనే ఇదే మిమ్మల్ని అడిగితే మీలోంచి ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. కొంతమంది అవకాశం వస్తుంది అప్పుడప్పుడు, కొంతమందికి రాదు అంతే. చాలామందికి ఇప్పుడు ఆ అవేర్నెస్ వచ్చిందండి, చాలా మటుకు వచ్చింది. మీరే గమనించండి, మీరు కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు ఈ మధ్యకాలంలో, చాలామందిలో అవేర్నెస్ ఒక వేరే ఏదో ఉంది, మనం ఆ ప్రశాంతతను పొందొచ్చు, ఇవి కాదు అనే ఒక రియలైజేషన్ వస్తుందండి. చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా మీ అనుమతితో, మొలచిన దేహము ముదియుటకును సరి, తలచిన దైవము తనలోనే, మాయామోహము మానదిది అని బాలుగారు ఆవిష్కరించిన సీడీ అండి ఇది. చాలా గొప్ప ప్రయాణం శైలజ గారు. ఇప్పుడు పాడుతున్న వారికి ఐ డ్రీమ్ ముఖంగా మీరు రియాలిటీ షో జడ్జిగా ఉన్నారు కాబట్టి అన్ని బాణీలు వస్తున్నాయి, కానీ ఒరిజినల్గా నిలిచిపోయే బాణీలు కొన్నే కనపడుతున్నాయనండి చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, మీరు ఒక గాయనిగా. సో ఆ ఒరిజినాలిటీని బయటికి తీసుకురావాలంటే సింగర్స్లో ప్రతిభతో పాటు, అంటే శైలజ గారితో ఒక విశిష్టమైన శైలి, అలాగా ఏం చేయొచ్చో ఒక మాట చెప్పవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇది ఛానల్స్ వాళ్ళని అడిగితే మాదేం లేదండి సింగర్స్ అంటారు, సింగర్స్ని అడిగితే ఛానల్స్ వాళ్ళు చెప్తున్నాను అంటారు. ఎక్కువగా అండి ఏ రియాలిటీ షోస్కి వెళ్ళినా, ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా రేటింగ్స్ కోసం కొత్త పాటలే పాడిస్తున్నారండి. ముఖ్యంగా కొత్త సాంగ్సే పాడుతున్నారు, అవన్నీ ఈజీగా పాడుతున్నారు. ఒక పాత పాట ఇచ్చి పాడమంటే మాకు కష్టం మేడం, మేము పాడలేమంటున్నారు. పోనీ ప్రాక్టీస్ చేసి పాడండి అంటే ఛానల్ వాళ్ళు వద్దంటున్నారండి అంటారు. గేస్ చేయడం ఎలా అండి వాళ్ళని చెప్పండి. ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్న సాంగ్స్ అందరూ పాడుతున్నారు, పాడేవాళ్ళు ఉన్నారు యాక్చువల్గా మంచి పాత పాటలు తీసుకొని. అంటే నేను పాత పాటలే పాడాలని నేను చెప్పట్లేదండి, వాటిల్లో ఉండే ఆ కష్ట సాధ్యమైన కొన్ని గమకాలు అవన్నీ కూడా పాడితే వీళ్ళ పొటెన్షియల్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఒకటేలాగా అందరూ పాడుతున్నారు. అవును, దాంట్లో ఏదో కొంచెం విరుపులు ఎక్స్ప్రెషన్లు అవే తప్పించి ఒక గమకం కానీ ఒక చక్కటి ఒదుగులు కానీ అవి కనపడట్లేదు. మేము చెప్పినా కూడా జనాలు అంతగా నచ్చరండి. జనాలకి కొత్త పాటలు తప్పిస్తే పాత పాటలు నచ్చవు. ఎందుకు నచ్చవండి? మీరు ఒక ఎపిసోడ్ పాత పాటలతోనే చేయండి, ఎందుకు వింటారు? ఒకవేళ ఈ పిల్లలకి ఈ కాంపిటీషన్స్లో ఇలాంటి పాటలే పాడుతున్నా వాళ్ళు పాత పాటలు ప్రాక్టీస్ చేయాలండి, తప్పకుండా చేయాలి. దాని విలువ ఎప్పుడూ ఉంటుంది మేడం. అవును. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయకుండా వదిలేశాను అనుకోండి, గబొక్కని ఏ పారిజాతం లేయగలను, ఎలా పాడగలుగుతాను చెప్పండి. నేను ప్రాక్టీస్ చేస్తుంటేనే అది నేను అప్పుడు వచ్చిన పాటే అది, కానీ దాని మీద ఒక మక్కువ ఉండాలి. ఆ పాటలో ఏదో ఒక మక్కువ ఉంది, దానిలో ఏముంది విషయం తెలియాలి. తర్వాత వాళ్ళని మేము కరెక్ట్గా అనలైజ్ చేయడం ఈజీ అవుతుంది. ఈ పాట వీళ్ళు పాడగలుగుతున్నారు, వీళ్ళల్లో ఈ పొటెన్షియల్ ఉంది అని. అన్ని పాటలు పాడమంటాను నేను, ఇవే కాదు అన్ని పాత పాటలు కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక్క పాత పాట తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలు, ఒక రోజుకు ఒక పాట తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలండి అసలు నిజంగా. అంటే నేను పాతకాలం పాటలే గొప్ప, ఇప్పుడు గొప్ప అని నేను ఏమీ చెప్పట్లేదు. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, అది ఎంత కష్టమో తెలుస్తుంది. అది మీరు 50% పాడినా చాలు మీకు. అవును, అది నా ఉద్దేశం అండి.
అంటే నేను ఎవరి మీద ఫోర్స్ చేసి ఇవే పాడాలని నేను చెప్పట్లేదు. ఒకటే రకమైన పాటలు విని 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 కూడా ఒక్కోసారి చాలా చికాకేస్తుందండి. అన్నీ ఒకటే రకమైన సాంగ్స్, అన్నీ ఒకటే ఎక్స్ప్రెషన్స్, అన్నీ ఒకటే ఇవి. సో మీరు ఆలోచించండి, ఉదయం 9 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు షూటింగ్ జరిగేటప్పుడు ఇవే పాటలు మనం వింటున్నాం అనుకోండి, పక్క రోజు ఎవరన్నా పాట అన్నారంటే కోపం వచ్చేస్తుంది. నిజంగా నిజంగా మీరు ఎంత ఓపెన్గా చెప్పినందుకు మీ నమస్కారాలు. థ్యాంక్ యూ. మంచి మాట. నిజంగా చెప్తున్నా, నా వరకైతే నాకు అలాగే అనిపిస్తుంది. అంటే అవును, అక్కడక్కడ టాలెంట్ మెరుపులు కనిపించినా నెక్స్ట్ ఏమిటి అనే చందంగా నెక్స్ట్ ఏమిటి అని. కొంతమంది పిల్లలు మాకు పాడాలని ఇంట్రెస్ట్ ఉంది మేడం, మేము పాడగలుగుతాం మేడం, మాకు కూడా ప్రాక్టీస్ చేయాలని ఉంది మేడం అని వస్తారు. నేను చెప్పాను, ఎవరు అడిగినా అడగకపోయినా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఎవరైనా సపోజ్ నేను పక్కకు పిలిచి నేను అడిగితే నువ్వు పాడగలగాలి, అట్లా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. కనీసం మీకు ఆ తృప్తి ఉంటుంది, మాకు కూడా వాళ్ళు పాడుతున్నారనే తృప్తి ఉంటుంది అని చెప్తుంటాను నేను అనమాట. నా ఉద్దేశంలో ఈ పాటలు పాడడం తప్పు, ఆ పాటలు పాడడం కరెక్ట్ అని నేను చెప్పను, కానీ మీరు నిలబడాలంటే మటుకు పాత పాటలు పాడాల్సిందే, తప్పదు. గొప్ప కాంట్రిబ్యూటర్స్ మీరందరూ. మీరు మీ తరంలో వచ్చిన వారు, అంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మాటల్లో శైలజ గారు. ఎందుకంటే మీరు తీసుకొచ్చిన ఒరవడి అది 10 కాలాల పాటు మీరు పాడిన పాటల రూపంలో, మీరు చెప్పిన మాటల డబ్బింగ్ రూపంలో నిలిచిపోతుంది మనసుల్లో, అందరి మనసుల్లో కూడా. ఇవాళ నిజంగా గొప్ప అనుభూతి మీతో మాట్లాడడం, కొత్తగా మళ్ళీ మిమ్మల్ని తెలుసుకున్న భావన కలుగుతుందండి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అంటే రొటీన్ ఇంటర్వ్యూస్ లాగా కాకుండా చాలా విషయాలు, అంటే నేను కొన్నిసార్లు ఇది చెప్పకూడదు అనుకున్నవి కూడా నా చేతి చెప్పించేశారు మీరు. అయ్యో అలా కాదు, చెప్పకూడదంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇన్హిబిషన్ ఉంటుంది కదండి. కొన్ని నేనే పెట్టుకుందామని మీరు అన్నారు కదా, దానివల్ల ఇంకా ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో. ఖచ్చితంగా అవుతారని నేను ఎందుకు నమ్ముతానంటేనండి, అందరూ ఇప్పుడు వెతుకుంటున్నారు ఏమిటి ఎక్కడ. ఎందుకంటే మాయా ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపద, తెలిస్తే మోక్షము, తెలియకుంటే బంధము. అంతే. ఇవన్నీ మీరు అద్భుతంగా ప్రస్తావించారు. నాకు ఇష్టమైన కీర్తన అది చాలా. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయం చాలా మందికి మనసుల్లో అలా హత్తుకుంటుంది. వాళ్ళందరికీ అంటే ఇందులో ఒక శాంతి ఉందండి, డెఫినెట్గా ఉంది. అంటే మనం ముక్కు మూసుకొని జపం చేస్తూ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇక్కడ ఏదో పెట్టి నేను అది కూడా చేయను, కామ్గా కూర్చుంటాను. నాలో ఉండే బ్యాడ్ అంతా తీసేయమని అడుగుతాను భగవంతుడిని. తీసేసి ఒక ఎనర్జీ ఉంది పైన, ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంది, అందరి మీద ప్రసరిస్తోంది. అది నాకు తెలుసుకునేటట్టు చేయి, నాలో ప్రవహించని అది. ఇదే నేను ప్రాక్టీస్ చేస్తానండి. ఎందుకంటే ఏం చేయి, సాధ్యమైనంత వరకు అందరినీ ఒక సమదృష్టితో చూసేటట్టు. అది కష్టం అండి, అది సాధన చేయడం చాలా ఒక్క రోజులో వచ్చేది కాదు. భగవంతుడు అనుగ్రహం మనకు ఉండాలి, అంతే, తప్పదు. అందరినీ ఒకేలాగా చూడాలి, అందరి పట్ల నిజమైన ప్రేమ ఉండాలి, ఆర్టిఫిషియాలిటీ ఉండకూడదు, అందరూ బాగుండాలని కోరుకోవాలి. అదే మెడిటేషన్ అని నా ఉద్దేశం అండి. చాలా గొప్పగా చెప్పారు. ఇది తుది మెరుపు అండ్ ప్రేక్షకులందరికీ, చూసే వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి సిద్ధాంతం, ఒక చక్కటి బాట వేశారు మీరు ఇవాళ. శైలజ గారు, మా ఐ డ్రీమ్ ప్రేక్షకులు మీకోసం వెయిట్ చేస్తారు కాబట్టి వారికి బెస్ట్ విషెస్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇంతసేపు మీరు ఓపిక్గా ఈ ఇంటర్వ్యూ చూసినందుకు చాలా సంతోషం. మీలో ఎవరికన్నా ఒక్కరికైనా కూడా ఈ మెడిటేషన్ మీద మీకేమన్నా ఒక మక్కువ కలిగితే నా అంత సంతోషించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా స్వప్న గారికి ఇంత బాగా ఇంటర్వ్యూ చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు అండి. అందరూ హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్పి శైలజ గారు అక్షరాల మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్, వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. ధన్యవాదాలు. కంచి కామాక్షి కంజదళాక్షి, కంచి కామాక్షి కంజదళాక్షి, కంచి కామాక్షి కంజదళాక్షి, కామదహన మనమోహిని జనని, కంచి కామాక్షి కంజదళాక్షి, కామదహన మనమోహిని జనని, కంచి కామాక్షి.
సంచిత పాప